వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూలు పౌర్ణమి సందర్భంగా జరిపిన మహాచండీ యాగంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు, సిరిసిల్ల పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. మీరు వేసినటువంటి ఫలితం రావాలి అంటే కొంచెం మంట వచ్చినప్పుడు వేయండి. ఓపికతో చేతిలో పట్టుకున్నారు కదా, 2 నిమిషాలు చేతిలోకి ఇచ్చిన. రుణమాఫీ జరిగిందా జరగలేదనేది మీరే సాక్షి. మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంతమందికి ఏసైనా మాఫీ అయిందో ప్రభుత్వం దగ్గర కనీసం ప్రభుత్వం శ్వేతపత్రం పెడుతుంది. ఎస్ఎల్బీసీ లెక్క ప్రకారం, స్టేట్ బ్యాంక్ వాళ్ళ మన బ్యాంకు అధికారుల లెక్క ప్రకారం ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, సోనియా గాంధీ పుట్టినరోజు వరకు 40,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు వారు కాంగ్రెస్ పార్టీ. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించారు? 26,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వాళ్ళు ఖర్చు పెట్టిందంతా 16,000 కోట్ల రూపాయలు. అంటే చిత్తశుద్ధి వాళ్ళ ఒకటి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతుంది. బ్యాంకు లెక్కలు ఒక రకంగా ఉంటుంది, మీరు చెప్పే లెక్క ఒక రకంగా ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సింది ఏంటి, క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఆ మూర్ఖుల మాటని వాళ్ళ రైతులు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డాయి, వాళ్ళ మిత్తికి మిత్తయి, వాళ్ళ అప్పులపాలైపోయాయి. ఈ దగాకూరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళు చేసారు, వీళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటే వీళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పి వాళ్ళ మళ్ళీ అదే పరిస్థితి. పైసలు అట్లాంటి ఉన్నాయి, అసలు పైసలకు వడ్డీ పెరుగుతున్నాయి. కానీ రైతులకు కావాల్సింది మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తారా, 1,00,000 రుణమాఫీ చేస్తారా, ఒక 1,00,000 అంటారు, ఇంకోటి 2 లక్షలు అంటారు, ఇంకోటి 3 లక్షలు అంటారు. ఇది కాదు, వాళ్ళకు బ్యాంకులో అప్పు తీర్చాలి, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పించాలి. ఇది నిజంగా హోమగుండంలో యజ్ఞం మీద కూర్చుని దంపతులు చేస్తున్నారు. పక్కకున్న హోమగుండంలో ఇతర తీసుకున్న భక్తులు హోమగుండంలో పేపర్లు కాయలు వేయండి. పక్కన హోమగుండంలో యజ్ఞ దంపతులు మాత్రం వేస్తారు. యజ్ఞ దంపతులు కాని వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు ఈ బయట 8 గుండాలు వేసుకోవచ్చు. భక్తులు పేపర్లు కాయలు ఇప్పేయండి జరగలేదు. ప్రధాన హోమగుండంలో దంపతులు వేస్తారు. చుట్టూ 8 గుండాల్లో ప్రతి ఒక్క భక్తులు మీరు వచ్చి మీ సామాగ్రి కొన్న సామాగ్రి వేయగానే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అనేది 12,000 మందికి, 12,000 ఉద్యోగాల కోసం. మరి ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చారు, ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు? ఉద్యోగస్తుల విషయంలో అదే పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం, మాకంతా మంచి జరుగుతున్నది, మా మాయమాటలు ప్రజలు నమ్ముతున్నారంటే ప్రజలు అంత అమాయకులు కాదు. రైతులు ఇబ్బందులు ఉన్నారు. భరోసా ఇస్తానియలేదు, బోనస్ ఇస్తానియలేదు, ఏమి ఇవ్వకుండా తూతుమతంగా చేస్తే దాన్ని ప్రజలు నమ్మేసిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయమని పెద్ద పెద్ద హోర్డింగ్లు ఫ్లెక్సీలు కడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రజలకు మీరు రైతులకు ఏ విధంగా మీరు స్పష్టం చేయాలి? ఇలా వీళ్ళు వాళ్ళిద్దరూ సమాన బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సమాన బాధ్యత వహించాలి. రైతులను మోసం చేయడంలో ఒకరు మించి ఒకరున్నారు. రైతులను అమాయకులుగా భావిస్తున్నారు వీళ్ళు. రైతులు అమాయకులు కాదు, వాళ్ళు పుట్టిన దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ అప్పులో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్స్తేనే రైతులు 2 పార్టీలు గుర్తిస్తారు. 2 పార్టీలు కూడా మోసపూరితమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది, సబ్సిడీ రూపేణ. కానీ ఇలా 1 ఎకరానికి దాదాపు 20,000కు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నది. కిసాన్ సమ్మాన్ నిధి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, శ్వేతపత్రం విడుదల చేస్తలేదు. ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు,
బ్యాంకులు చెప్తున్నాయి, మీరే చెప్తున్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు, ఎంత బడ్జెట్ కావాలి, శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు, ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల చేస్తే క్లారిటీ వస్తుంది.